ప్రభుత్వ చీఫ్ స్థానిక శాసనసభ మన మ్యామోగ్రఫీ ఇతరున్నా కూడా మనకి ఐడెంటిటీ తర్వాత ట్యాప్ స్పీడ్ అని చేస్తాం సార్ అక్కడ అది గర్భాశయ ద్వారా క్యాన్సర్ అనేది ఎట్లా కనుక్కోవడం అనేది చేస్తాం. చెక్ చేసి సార్ అది ఆ రూమ్ చెప్పండి ఎలా టెస్ట్ చేస్తారు ప్రొసీజర్ ఉచితంగా ఈ టెస్టులు ఏర్పాటు చేసినందుకు ఒమేగా క్యాన్సర్ హాస్పిటల్ వారిని హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. దేశంలోనే ఎక్కువ క్యాన్సర్ బారిన పడి అనేక మంది మరణిస్తూ ఉన్నారు. క్యాన్సర్ బారిన పడి అనేక మంది అనారోగ్య పాలవుతున్నారు. లక్షల మంది దేశంలో ఈ క్యాన్సర్ వారితో బాధపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్యాన్సర్ అనేది ఒక ఇబ్బందికరంగా ప్రజల యొక్క ఆరోగ్యం మీద పెద్ద ఎత్తున నష్ట ప్రభావం చూపిస్తూ ఉంది. దానికోసం ఇలాంటి క్యాన్సర్ ని ముందస్తు తెలుసుకుంటే, ప్రాథమిక టెస్టుల్లో పరీక్షల ద్వారా ముందుగా తెలుసుకుంటే, స్టేజ్ 1లో తెలుసుకుంటే దాన్ని నివారించడానికి అవకాశం ఉంది, మందులతో తగ్గించడానికి అవకాశం ఉంది, ప్రాణాపాయ స్థితి లేకుండా ఉంటుంది. అందుకోసమే ఇలాంటి క్యాన్సర్ పరీక్షలు అవసరమైన ప్రతి ఒక్కరూ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒమేగా హాస్పిటల్ వాళ్ళు పెద్ద ఎత్తున ఇలాంటి సేవలు అందించడం ఎంతో అభినందనీయం. అలాగే భవిష్యత్తులో గ్రామ ప్రాంతాల్లో కూడా ఈ టెస్టులు ప్రతి మండలంలో కూడా హెడ్ క్వార్టర్లో కూడా పెట్టి సేవలు అందించాలని చెప్పేసి నేను ఒమేగా హాస్పిటల్ యాజమాన్యాన్ని, డాక్టర్స్ నేను కోరుతున్నాను. అలాగే ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, మరి ఎన్టీ రామారావు గారు ఆ రోజు క్యాన్సర్ వ్యాధితో చనిపోకూడదు, దానితో అనేక మంది లక్షల మంది ప్రాణాలను కాపాడాలని చెప్పేసి ఆ హాస్పిటల్ ఒక సేవాభావంతో మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు లక్షలాది మందికి ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కూడా ప్రజలు సేవలు అందిస్తూ ఉన్నారు ప్రజలకి. అలాగే తొందరలోనే అమరావతి రాజధానిలో కూడా ఇలాంటి బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయబోతున్నారు. సో మన రాజధానిలో ఒమేగా లాంటి హాస్పిటల్స్, క్యాన్సర్ హాస్పిటల్స్, బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లాంటివి ఆవశ్యకత ఉంది. అలాగే ప్రభుత్వ హాస్పిటల్ కూడా, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ జీజీహెచ్లో కూడా ఈ క్యాన్సర్ మీద మంచి వైద్యాన్ని, మందులు కూడా అందిస్తూ ఉంది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు గారి లక్ష్యం ఒకటే, ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దగలమని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు విద్య, వైద్యం ఇవి రెండు కూడా చాలా ప్రధానంగా భావిస్తూ ఉంది ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కోట్లాది రూపాయల బడ్జెట్ ని ఈ హెల్త్ దాని మీద ఈరోజు వెచ్చించడం జరుగుతూ ఉంది. దాని గురించి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్రంలో ఏటా 73,000 కొత్త క్యాన్సర్ కేసులు, 40,000 వరకు మరణాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది. అంటే తినేటువంటి ఆహారంలో కూడా మరి పౌష్టికాహారం తీసుకోవడం ఒకటి, కలుషితం లేనటువంటి పెస్టిసైడ్స్ ఇలాంటివి ఎక్కువ వాడినటువంటి ఆహారం తీసుకోవడం చాలా మంచిది. రైతాంగం కూడా ఆరోగ్యమైన ఆహారాన్ని అందించే ఆర్గానిక్ ఫార్మింగ్ ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్ ద్వారా ప్రజలకి ఆరోగ్యకరమైనటువంటి ఆహార ఉత్పత్తులు చేయొచ్చు. ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పుడు దిగుబడి తక్కువ వస్తుంది, ప్రకృతి సేద్యం ద్వారా కాస్త దిగుబడి తక్కువ వస్తుంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రేట్ ఎక్కువైనా కొనడానికి వినియోగదారులు కూడా సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఆరోగ్యం కోసం ఆహారం మీద ఖర్చు పెట్టడం అనేది చాలా అవసరంగా ఈరోజు ప్రజలు కూడా గుర్తించారు. అందుకని రైతాంగం కూడా పెద్ద ఎత్తున సేంద్రియ ఎరువుల ద్వారా, మరి ప్రకృతి వ్యవసాయం ద్వారా మంచి దిగుబడులు సాధించాలి. ఇది ఆరోగ్యానికి ఇస్తుంది.
ఈ విధంగా రైతులు కూడా దీంట్లో ముందడుగు వేయాలని చెప్పేసి రైతు సోదరులు విజ్ఞప్తి చేస్తూ ఈ ప్రాథమిక అంటే ఈ క్యాన్సర్ నివారణ కోసం స్టేజ్ 1 లో గుర్తించడానికి మరి క్యాన్సర్ టెస్టులు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ప్రతి ఒక్కరు చెకప్ చేయించుకుంటే చాలా మంచిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ పరీక్షల నిమిత్తం వచ్చినటువంటి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆనందంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఒక్క పేషెంట్ కి 25 లక్షల వరకు కూడా ప్రభుత్వం ద్వారా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అందించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ఒక పథకాన్ని ప్రవేశపెడుతున్నారు. దీనికి చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మరి గతంలో 2 లక్షల వరకు అలా ఉండేది. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు, శభాష్ అంటున్నారు. ఈ వైద్య సేవల్ని ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా క్యాన్సర్ నివారణ కోసం ఆరోగ్యం కోసం ఈ సేవలు వినియోగించుకోవాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రజలకి మెరుగైన సేవలు అందించాలి. రెడీ సార్.